అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఏం చేసుకుందామంటే మంచి స్వీట్ చేసుకొని తిందాం. సో బట్ చాలా 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 సింపుల్ స్వీట్. నాలాంటి స్వీట్ చేయడానికి రాని వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అందరు పిల్లలు ఉన్నారు కదా, స్వీట్ తింటారని చేస్తున్నాను అంతే, వేరే స్పెషల్గా అయితే ఏం లేదు. సో ఏం చేద్దామంటే, నాకు స్వీట్లు రావని మీకు చాలా బాగా తెలుసు. అసలు ఇంతవరకు చేయలేదు, ఏదో ఒక రోజు కొర్రల పాయసం తప్ప ఇంతవరకు ఇన్ని ఎపిసోడ్స్లో ఒక్క స్వీట్ ఐటెం కూడా మనకు లేదు. కాకపోతే ఏంటంటే ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి బెస్ట్ స్వీట్ ఇది బాగుంటుంది. సో ఈ స్వీట్ ఏంటంటే చాలా చాలా సింపుల్ ఐటమ్స్తో కాబట్టి నాకు ఈజీ చేసేసుకొని తింటున్నాం కాబట్టి మీకు పనిలో పనిగా మీకు చూపిస్తా అంతే. సో మీకు రాదని కాదు, మీరు చేసుకోరని కాదు, మీకే చాలా బాగా వస్తుంది ఆ విషయం నాకు తెలుసు. బట్ ఏందో శ్రీదేవి ఏదో చేసుకుంటుంది, వచ్చిన కాడికి జర చూడండి, బాగుందని చెప్పండి. ఇది ఎందుకు చేస్తుందంటే, ఇది చల్లగా తిన్నా బాగుంటుంది, వేడిగా తిన్నా బాగుంటుంది, అది దీని స్పెషాలిటీ కాబట్టి చేసేస్తున్నా. ఏదైనా చిన్న చిన్న చేంజెస్తో మీరు కూడా చేస్తారేమో, మరి నాకు తెలిసిన ప్రాసెస్ అయితే ఇదే. సో శనగపప్పు పాయసం అన్నమాట. దీంట్లో ఏం చేద్దామంటే, పొద్దున్నే నానబెట్టా, ఒక 4-5 అవర్స్ అవుతుంది నానబెట్టేసి. సో పెద్ద గ్లాస్ నిండా నానబెట్టాను. ఆ శనగపప్పుని ఇదిగోండి వేసేసుకుందాం దీంట్లో. శనగపప్పు వేసేసాం కదా, దీంట్లోనే ఏం చేశానంటే పెద్ద గ్లాస్ నిండా శనగపప్పు, చిన్న గ్లాస్తో సాబుదానా నానబెట్టుకున్నాను. అయితే ఇవి నానబెట్టాను కాబట్టి లావుగా అయిపోయి ఎక్కువ క్వాంటిటీ కనపడుతుంది. అంటే ఒక గ్లాసు శనగపప్పు అయితే 1/2 గ్లాసు సాబుదానా, ఆ లెక్కనమాట. దీంట్లో ఏం చేద్దామంటే, ఒక 2.5 గ్లాసులు అలా కొంచెం మునిగి కొంచెం ఎక్కువ ఉండేటట్టు వాటర్ పోసేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఒక్కసారి ఉడకబెట్టేసుకుందాం రండి. సో ఏంటంటే, మీకు చల్లనీళ్ళు పోసి అది ఉడికి విజిల్స్ వచ్చే వరకు లేట్ అవుతుంది, మీకు చూపించడానికి ఫటాఫట్ ఉంటుంది అనేసి నేను ఆల్రెడీ వేడి నీళ్ళు చేసేసుకున్నాను. దాన్ని పోసేసి దీన్ని స్టవ్ ఆన్ చేస్తే సరిపోతుంది మనకి. ఇలా అన్నమాట, ఈ క్వాంటిటీ సరిపోద్ది. దీన్ని మూత పెట్టేస్తాం. ఇలా చక్కచక్క చేసేస్తుంది శ్రీదేవి కొన్ని విషయాలు. ఇదిగోండి మన ఉడికిపోయిన శనగపప్పు అండ్ మన సాబుదానా ఈ రకంగా వచ్చిందనమాట. సో సాబుదానా ఆల్మోస్ట్ కరిగిపోయి ఇలా మనకు ఒక జిగురుగా వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఈ శనగపప్పు స్వీట్ ఏదైతే ఉందో పాయసం మరింత టేస్ట్గా వస్తుంది అనమాట. దీన్ని తీసుకెళ్ళి ఏం చేద్దామంటే, మనము స్టవ్ మీద పెట్టేద్దాం రండి. మెత్తగా ఉడికిపోయింది, ఇంత మెత్తగా అనమాట. దీంట్లో ఏం చేద్దామంటే, ఇప్పుడు మనము బెల్లం వేసేద్దాం. శనగపప్పు ఎంతో బెల్లం అంతా అనుకుంటున్నా. సో సేమ్ టైం ఏంటంటే, దాంట్లోనే కాస్త సిమ్లో పెట్టి చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కదా, కరిగిపోయాక ఇదిగోండి తురిమిన పచ్చి కొబ్బరి, ఇది ఫుల్ ఒక కొబ్బరికాయ తీసుకున్నాను, వేసేస్తున్నాం. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు చిక్కటి పాలు పోసుకుందాం. పాలు పోసాక మాత్రం కొంచెం సిమ్లోనే పెట్టాలి, లేకపోతే ఏంటంటే పాలు పైలినట్టు అయిపోతుంది అనమాట. ఎంత చిక్కగా ఉన్నాయి చూడండి పాలు. కాసేపట్లో మన సాబుదానా ఎఫెక్ట్ వల్ల ఏంటంటే చిక్కగా తయారైపోతుంది మన స్వీట్. ఈ స్టేజ్లో ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇది. ఇప్పుడు ఏం వేయాలంటే, దాంట్లో ఈ స్టేజ్లో ఏం చేద్దామంటే, కొన్ని ఇలాచీలు కచ్చా పచ్చా దంచేసి అందులో వేసేద్దాం.
అడకంటకుండా చూసుకోవాలి, కాస్త కలుపుతూనే ఉండాలి, సిమ్లో పెట్టుకోవాలి. దాంట్లోకి ఫినిషింగ్ టచ్ ఇయ్యందే స్వీట్ కంప్లీట్ కాదు కదా. సో ఆ ఫినిషింగ్ టచ్ ఇద్దాం మనం. చక్కటి ఆవు నెయ్యి, వేగిన నెయ్యిలో కాస్త కాజు వేసి అలా అలా కలిపేసి పాయసంలో వేసేసుకుంటే మన పాయసం కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఇది పర్ఫెక్ట్ కలర్ అన్నమాట. ఇప్పుడు మన పాయసంలో వేసేసుకుందాం. సూపర్ ఉందండి స్మెల్ అయితే. నేను స్వీట్స్ చాలా తక్కువ తింటా, కానీ అందులో ఒక రకమైన కీర్ లాగా ఉంటుంది కదా, అది నచ్చుతుంది అనమాట. దాని తర్వాత ఏంటంటే కాలాజామున్ నచ్చుతుంది. సో ఆ కీర్ టైపు ఇవి బాగుంటాయి. రైస్తో చేసింది కానీ, మన ఏమంటారు దాన్ని, సొరకాయ చేస్తారు కదా, ఆ సొరకాయతో చేసేది కానీ, కద్దుక హల్వా, కద్దుక హల్వా కాదు, కద్దుక కీర్, అలా ఇది కూడా నచ్చుతుంది అనమాట. కాలుతుంది. అదిరిపోయిన స్వీటు, సింపుల్ స్వీట్. స్పెషల్గా వీడియో కొరకని ఏం చేయలేదండి, ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చూపిద్దామనిపించి చూపించాను అంతే. ఇందులో అంటే వేరువేరుగా వేస్తుంటారు శనగపప్పులో, బట్ నార్మల్గా పాలు వేస్ట్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఇలా నీళ్ళగా అనిపిస్తుంది. ఇలా సాబ్దాన వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా సూపర్ ఉంటుంది. అండ్ సేమ్ టైం కన్సిస్టెన్సీ కూడా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది మనకు. ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.